సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి నమాజ్. సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు రివ్యూలో కొడదాం. తెలుగు టీవీ ప్రేక్షకుల్ని ఉర్రూ తొలగించిన ఓంకార్ అన్నయ్య జీనియాసిటీ వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదే ఉంది, అందరికీ తెలిసిందే కదా. అన్నయ్య బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసి చేసి విసిగిపోయి పెద్ద తెర ప్రేక్షకుల మీద కన్నేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. అందులో భాగంగా ఆయన జీనియస్ అనే జీనియసోలెక్చువల్ సినిమా చేసిన సంగతి కూడా తెలుసు. పోతే ఆ సినిమాని రిసీవ్ చేసుకోవడంలో ఆడియన్స్ కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. అన్నయ్యకి బాధేసింది, ఆయన మనసులో పెట్టుకోలేదు. రాజుగారి గది అంటూ ఇప్పుడు మరో అవకాశం ఇస్తున్నాడు. మరి ఈ అవకాశాన్ని అయినా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుని ప్రేక్షకులు అన్నయ్య దగ్గర మంచి మార్కులు సంపాదించుకునే అవకాశం ఎంత ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే ఎంతైనా ఓంకార్ అన్నయ్యని నిలబెట్టింది టీవీలు, ఆ పైన రియాలిటీ షోలు. అవంటే ఎంత కదన్నా అన్నయ్యకి బోల్డంత మక్కువ. అందుకనే ఈ సినిమాని ఓ రియాలిటీ షో నేపథ్యంగా ఎత్తుకున్నాడు. మా టీవీ ఓ స్పెషల్ రియాలిటీ షోని ప్లాన్ చేసింది. అందులో భాగంగా ఎవరైతే మహల్ అనే బాడుబడిన భవంతిలో కొన్ని రోజుల పాటు భయపడకుండా ఉంటారో వారికి 3 కోట్ల రూపాయల బహుమతి అని ప్రకటిస్తుంది. పోతే ఆ మహల్లో దెయ్యాలు తిరుగుతున్నాయన్నది పబ్లిక్ లో ఉన్న టాక్. అయినా కొంతమంది ఔత్సాహికులు ఆ విషయాన్ని పట్టించుకోకుండా డబ్బు కోసం మహల్లోకి ఎంటర్ అవుతారు. ఆ మహల్లో ఓ 100 సంవత్సరాలుగా బొమ్మాళ రాజా, ఆయన కూతురు బొమ్మాళి ఉంటూ ఉంటారన్నమాట. రియాలిటీ షో పేరుతో వాళ్ళ మహల్లోకి వచ్చిన వాళ్ళని వాళ్ళిద్దరూ కలిసి ఓ ఆట ఆడుకుంటూ ఉంటారన్నమాట. ముఖ్యంగా ఆ దెయ్యాలు ఎంవై దానం ఎలియాస్ మైదానం అలానే పెదకూరుపాటి శివుడు అనే ఇద్దరిని మాత్రం బాగా టార్గెట్ చేసి 30 తిప్పులు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తా ఉంటాయి. ఆ సంగతి అలా ఉంటే ఆ మహల్లో ఆధారాలు చిక్కని హత్యలు జరుగుతూ ఉంటాయి. వాటికి కారణం దెయ్యాలా లేక మరేదైనా కారణం ఉందా తెలియక అందరూ తలపట్టుకుంటూ ఉంటారు. ఆ విషయాన్ని ఛేదించడానికే ఈ రియాలిటీ షోకి వస్తాడు అశ్విన్. ఆ పైన ఆ మహల్లో దాగున్న సస్పెన్స్ ఏమిటి అనేదే ఈ సినిమా మిగిలిన కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే జీనియస్ సినిమాతో మెసేజ్ ఇద్దామని చూస్తే మెసేజ్లు మాకు వద్దన్నారు ప్రేక్షకులు, అందుకనే హర్రర్ కామెడీతో ఎంటర్టైన్ చేద్దామని వచ్చాను అని విడుదలకు ముందు ప్రకటించాడు ఓంకార్ అన్నయ్య. చెప్పినట్టుగానే అన్నయ్య ఈ రాజుగారి గది సినిమాలో కొంచెం హర్రర్ ని చాలా కామెడీని తీసుకుని థియేటర్లకు వచ్చాడు. జీనియస్ విషయంగా అన్నయ్య బాగా హట్ అయినట్టున్నాడు. మీకు కామెడీయే కావాలి కదా, చూడండి మీకు కావాల్సినంత పడేస్తున్నాను అని చెప్పేసి ఒక పక్కన తమ్ముడు హీరోగా ఉన్నప్పటికీ కమెడియన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని బీభత్సంగా హైలైట్ చేస్తూ విపరీతంగా కామెడీ పండించాడు. ఒకానొక టైంలో ఈ సినిమాలో హీరోలు ధనరాజు, శకలక శంకరేమో అనిపించింది. కాదు, అది ఏమాత్రం నిజం కాదు, ఈ సినిమాలో హీరో అశ్విన్ బాబే అని చివర్లో అన్నయ్య చెప్పాడులేండి. కానీ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా, సెకండ్ హాఫ్ లో దాదాపు ప్రీ క్లైమాక్స్ వరకు కూడా శకలక శంకర్ది ధనరాజ్దే హడావిడి హంగామా. నిజంగా అన్నయ్య ఈ సినిమా కోసం కామెడీ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేశాడంటే కథనాలు కూడా పట్టించుకోలేదంతే. కథ ఎటుపోతుంది, కథనంతో ఈ సీన్స్ లింక్ అవుతున్నాయా వంటి మ్యాటర్లు పట్టించుకుంటమే లేదు. కామెడీ పండుతుందంటే అన్నింటినీ పక్కకు తోసేయటమే, చివరికి లాజిక్ కూడా. అంటే బేసిక్ గా లాజిక్ ఉన్న చోట కామెడీ ఉండదు కదా, సో కన్సిడర్ అయిపోతుందండి. అన్నయ్య ఇంత శ్రద్ధ పెట్టాడు కాబట్టి కామెడీ మా గొప్పగా వెళ్ళింది సినిమాలో. కాకపోతే ఆ కామెడీని కంప్లీట్ గా ఆస్వాదించాలంటే ఓ కండిషన్ ఉంది. అదేమిటి అంటే ఆలోచనలకు పని చెప్పకూడదు. ముఖ్యంగా ఎందుకు, ఏమిటి, ఎలా అనే వెధవ ప్రశ్నలు అస్సలు వేసుకోకూడదు. అప్పుడు ఎంజాయ్ చేస్తారు, పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు కామెడీని సినిమాలో. మనసొప్పుకోక కదేంటి, అదెందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా పోతుంది అని ఆలోచించారా, సినిమాకు పెట్టుకున్న టికెట్ డబ్బులు శుద్ధ దండగవుతాయి. టీవీల్లో కామెడీ బిట్స్ అంటూ ½ అవర్ ప్రోగ్రామ్స్ వస్తా ఉంటాయి చూడండి, అలా అనుకుని చూస్తే మస్తు సాటిస్ఫాక్షన్ అంతే ఈ సినిమాతో. నిజంగా ఓంకార్ అన్నయ్య ఎంత చిత్రంగా నవ్వించారు అంటే, సాధారణంగా ఎవరైనా ఒకసారి దెయ్యాన్ని ఫేస్ చేస్తే జడుచుకుని జ్వరం తెచ్చుకుని బొబ్బుంటారు లేదా రకరకాలుగా షాక్ అవుతారు. కానీ ఈ సినిమాలో కమెడియన్స్ కామెడీ పండించడం కోసం దెయ్యం ఎన్నిసార్లు ఎంత భయంకరంగా భయపెట్టినా మళ్ళీ మళ్ళీ వెళ్లి దాన్ని కెలుగుతూనే ఉంటారు. ఇలాగా బోడీ లాజిక్ లో ఆలోచించకపోతే సన్నివేశాలు బానే ఉంటాయి. దాదాపు ఓంకార్ అన్నయ్య సినిమా మొత్తాన్ని కూడా ఇలాంటి స్టఫ్ తోనే నడిపించేశాడు. ఏదో ఫస్ట్ హాఫ్ లో కాసేపు సినిమా అయిపోతుందనగా అరగంట ముందల సినిమా కథ మొత్తం చెప్పేశాడు. అలానే అన్నయ్య కేవలం నవ్వించడం వరకే కాదు, చాలా ఎఫెక్టివ్ గా భయపెట్టాడు. నిజంగా క్లియర్ గా మాట్లాడుకోవాలి అంటే ఈ సినిమాలో అన్నయ్య భయపెట్టిన తీరే బాగుంది. కానీ అన్నయ్య ఏమో ప్రామిస్ చేసి ఉన్నాడు కామెడీ చేస్తాను అని, అందుకోసం కామెడీ మీద ఎక్కువ బేస్ అయ్యాడు. అలానే అన్నయ్య ఈ సినిమాకి సంబంధించి ఒక పెద్ద పొరపాటు చేశాడు. అదేమిటి అంటే సినిమా ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఏదైతే ఉంది అని కామెడీ చేశాడో, థ్రిల్ చేశాడో, భయపెట్టాడో అదంతా ఈ సినిమాలో హీరోగా ఉన్న తన తమ్ముడు వెయిట్ పెంచడం కోసం కొళక్కే అనేశాడు. దాని మూలంగా సినిమాని మళ్ళీ చూడాలి అంటే అంత తొందరగా మనసు రాదు. జీనియస్ సినిమా లాగానే ఈ సినిమాలో కూడా కథపరంగా ఓంకార్ అన్నయ్య కావాల్సినంత తప్పు చేశాడు, కానీ ఆ సినిమాలో లాగానే ఈ సినిమాలో కూడా టెక్నికల్ గా దంచి పారేశాడు. ముఖ్యంగా జ్ఞానన్ సినిమాటోగ్రఫీ సూపర్ అనే మాట్లాడుకోవాలి. ఆ తర్వాత సాయి కార్తిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఆర్ట్ డైరెక్టర్ ని ప్రత్యేకంగా అభినందించాలి. మిగతా అన్ని టెక్నికల్ డిపార్ట్మెంట్స్ మంచి పనితనాన్ని కనబరిచాయి. నటీనటుల అభినయం విషయానికి వస్తే మన అన్నయ్య తమ్ముడు అశ్విన్ బాబు చాలా బాగా యాక్ట్ చేయాలని విపరీతంగా కృషి చేశాడు. కానీ ఎందుకో ఎంత వెతికినా ఆయన యాక్టింగ్ లో స్పెషాలిటీ కనిపించలేదు. సినిమా
సినిమా మొత్తం కూడా భలేగా ఒకే ఎక్స్ప్రెషన్ తో సూపర్ గా మెయింటైన్ చేశాడు. ముఖ్యంగా అశ్విన్ బాబు గొప్పగా అరుస్తున్నాడులే. ఓంకార్ అన్నయ్య మాటిచ్చాను, మా తమ్ముడిని నిలబెట్టాలి, అందుకని ఈ సినిమా తీశాను అన్నాడు. మాటిచ్చినప్పుడు అశ్విన్ బాబు మీద కథ స్క్రీన్ ప్లే రాయాలి గాని మొత్తం అంతా ధనరాజ్ మీదను శకలక శంకర్ మీదను రాసేసి అశ్విన్ బాబుకి ఎలా పేరు తెచ్చేద్దాం అనుకున్నారు. ఓహో, వాళ్ళ మూలంగా వచ్చిన పేరుని ఎంతో కొంత తమ్ముడికి కట్టపెట్టేద్దాం అనుకున్నారేమో. ఓకే, రైట్. పోతే ఈ సినిమా వరకు సూపర్ హైలైట్ ఎవరు అంటే పెదకూరుపాటు శివుడుగా నటించిన ధనరాజ్ ఎరగదీసి పారేసేసాడు అంతే. ఆ తర్వాత శకలక శంకర్ దేవుడు బిడ్డ డివై దానంగా బాగా యాక్ట్ చేశాడు, బాగా నవ్వించాడు. గుర్తు పెట్టుకుంటాం వీళ్ళిద్దరిని, వాళ్ళు పండించిన నవ్వుల్ని. ఆ తర్వాత చివరిలో సప్తగిరి మెరుపులు కూడా కొంత ఆకట్టుకుంటాయి. పూర్ణ, పోసాని కృష్ణమురళి గెస్ట్ రోల్స్ లో బాగా చేశారు. పోతే ఓంకార్ అన్నయ్య ఈ రెండు క్యారెక్టర్ని ఇంకా బాగా వాడుకోకపోవడం కొంచెం వెల్తిగా అనిపించింది. ధన్య బాలకృష్ణ, రాజీవ్ కనకాల సహా మిగతా నటీనటులందరూ కూడా వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. మొత్తంగా ఈ రాజుగారు గది సినిమా గురించి చెప్పుకోవాలి అంటే చెప్పుకున్నాం కదా, లాజిక్ లెస్ కామెడీ ఈ సినిమాలో పుష్కలంగా ఉంది. దాన్ని తనివి తీరా ఎంజాయ్ చేయాలంటే కళ్ళు మూసుకుని సినిమాకి వెళ్ళిపోవచ్చు. కాకపోతే కండిషన్ గుర్తుందిగా, ఆలోచనలకి పని చెప్పకూడదు, అది సంగతి. ఇది రాజుగారు గది సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.